హైదరాబాద్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న అధిక ఫీజు దోపిడీని అరికట్టాలని బీజేపీ నేతలు బాలాపూర్ ఎంఈఓ కృష్ణకు వినతిపత్రం అందించారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, శ్రీ చైతన్య స్కూల్, గాయత్రి స్కూల్ లాంటి అనేక ప్రైవేటు పాఠశాలల్లో దోపిడీ జరుగుతోందని బీజేపీ నేత రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అధికారులు నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అత్యధికమైన ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలు మా దగ్గరనే తీసుకోవాలి, యూనిఫామ్ మా దగ్గరనే తీసుకోవాలి, షూస్ మాతానే కొనాలి, బెల్ట్ మాతానే కొనాలి అనే రూల్ పెట్టి ఈరోజు ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున ఒక దోపిడీ చేయడం జరుగుతుంది. ఒక లార్డ్స్ స్కూల్, అలాగే అక్షర, శ్రీ చైతన్య, చెప్పుకుంటూ పోతే గాయత్రి, చెప్పుకుంటూ పోతే అనేకమైన పాఠశాలలో అత్యధిక ఫీజులు వసూలు చేయడం జరిగింది. ఇవన్నీ కలెక్షన్ చేసి ఎంఈఓ గారికి ఏ స్కూల్లో ఎంత ఫీజు అనేది వాళ్ళే ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క స్కూల్లో విద్యార్థులకు విద్య చెప్పడం లేదు, పుస్తకాలు, యూనిఫాము, షూజు, స్టేషనరీ వీటిపై పెద్ద వ్యాపారం జరుగుతున్నది. దీన్ని ఖచ్చితంగా వీరిపై యాక్షన్ తీసుకోవాలి, ఈ యొక్క స్కూళ్ళను వెంబడే సీజ్ చేయాలి. అయితే ఈ యొక్క పాఠశాలలో అత్యధికమైన ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలు మా దగ్గరనే తీసుకోవాలి, యూనిఫామ్ మా దగ్గరనే తీసుకోవాలి, షూస్ మాతానే కొనాలి, బెల్ట్ మాతానే కొనాలి అనే రూల్ పెట్టి ఈరోజు ఇష్టానుసారం